ఆర్టికల్ 370 అన్నటువంటి జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చేటటువంటి ఆర్టికల్. సో దీనిని 2019వ సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఈ ఆర్టికల్ని రద్దు చేయటం జరిగింది. దాని తర్వాత జమ్మూ కాశ్మీర్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చి ఒకటిగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేయటం జరిగింది. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, రెండవది లదాఖ్. సో అలా డివైడ్ అయిపోయిన తర్వాత యూనియన్ టెరిటరీగా మారిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో మొదటిసారిగా రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. సో మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ లోక్సభ ఎన్నికలు జరిగాయి, ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు. సో రాజ్యసభలో జనరల్గా ఎంతమంది అయితే వ్యక్తులు ఉంటారో వాళ్ళలో 1/3 వంతు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేంజ్ అవుతూ ఉంటారు. అలా ఇప్పుడు చేంజ్ అవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇప్పుడు రాజ్యసభకి వ్యక్తులు వెళ్ళబోతూ ఉన్నారు. 4గురిని రాజ్యసభకి పంపించబోతోంది జమ్మూ అండ్ కాశ్మీర్. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇది. సో 2019 ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370ని రద్దు చేశారనమాట.